నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రంలో ఇంతకుముందు మనము 7 రకాల ఉచ్ఛేదవాదులను గురించి చెప్పుకున్నాం. అందులో మొదట కొంత సంశయం ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం, కానీ చివరికి వచ్చేసరికి స్పష్టమైపోయింది, సంశయం ఏమీ లేదు. అందులో మొట్టమొదటి వాది ఈ శరీరమే ఆత్మ, ఇది చచ్చిపోతే ఇంకా మిగిలి ఉండే ఆత్మ వేరే ఏమీ ఉండదు, మరణంతో అంతా సమాప్తము అని అంటాడు. అంటే రెండవ వ్యక్తి, నువ్వు చెప్పేది నిజమే, శరీరం ఎట్లాగూ పోతుంది, నువ్వు చెప్పే ఆత్మ ఉండదు, కానీ అంతకు మించిన కామావచర లోకంలో దివ్యమైన శరీరంతో ఆహారాన్ని ముద్దలుగా చేసుకుని తినే ఇంకొక ఆత్మ ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత వ్యక్తి ఏమంటాడు, ఇతన్ని నువ్వు చెప్పే కామావచర లోక ఆత్మ ఉండటం నిజమే, కానీ అది కూడా నశించేదే అని ఈ విధంగా మనోమయ ఆత్మ గురించి, ఆ తర్వాత ఆకాశానంత్యాయతనము, విజ్ఞానానంత్యాయతనము, అకించన్యాయతనము, దేవసంజ్ఞ నాసంజ్ఞ వరకు చెప్పుకున్నాం. క్రమంగా ఇవన్నీ కూడా ఉచ్ఛేదమయ్యేటువంటివే, లేకుండా పోయేటువంటివే అని. ఈ విధంగా ఉచ్ఛేదవాదులు 7 రకాలు అని మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తర్వాత వాదము ఈ జన్మలోనే నిర్వాణము అనే వాదం. భిక్షువులారా, ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుందనే కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఆ నిర్వాణాన్ని 5 విధాలుగా చెబుతారు. ఈ శ్రమణులు, బ్రాహ్మణులు ఏ ఆధారాలతో, ఏ కారణాలతో ఆ విధంగా 5 విధాలుగా చెబుతారు అంటే, ఈ జన్మలోనే ప్రాణి నిర్వాణాన్ని పొందుతుందని ఏ కారణంతో చెబుతారు, ఏ కారణాలతో అంటే, ఇక్కడ భిక్షువులారా, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉంటాడు. ఈ ఆత్మ పంచ కామగుణాలకు సమర్పితమై పంచ కామగుణాలతో కూడినదై సుఖిస్తుంది. అందువలన ఈ ఆత్మ ఈ జన్మలోనే పరమ నిర్వాణాన్ని పొందుతుంది. ఈ విధంగా ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందటం గురించి వారు చెబుతారు. ఒక శ్రమణుడు అంటే ఈ వాదానికి చెందిన ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు ఏమంటాడు అని అంటే, ఈ ఆత్మ ఈ శబ్దస్పర్శ రూప రసగంధ సుఖాలు ఉన్నాయి కదా, 5 రకాల ఇంద్రియ సుఖాలు, వాటికి సమర్పితమై వాటితో కూడి ఆనందిస్తుంది. ఇంకా ఆ ఆనందమే నిర్వాణం అన్నమాట. ఇంద్రియానందమే నిర్వాణము, మరణంతో అంతా పోతుంది అనేది. ఇదే నిర్వాణం అంటే, ఈ జన్మలో పొందే నిర్వాణము అని అంటాడు. వారిలో మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్, నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది లేదని నేను అనను, కానీ దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలో నిర్వాణాన్ని పొందదు. ఎందుకంటే కామాలు అనిత్య, దుఃఖ, విపరిణామ ధర్మము కలవి. వాటి విపరిణామము ఇతర విధంగా కాక శోక, పరిదేవ, దుఃఖ, దౌర్మనస్య ఉపాయాసాలను కలిగిస్తుంది. నువ్వనేది నిజమే, అటువంటి ఆత్మ లేదు అని నేను అనను. ఇది పంచేంద్రియ సుఖాలకు సమర్పితమై ఉండేటువంటిది. కానీ దాని వలన ఆత్మ ఈ జన్మలో నిర్వాణాన్ని పొందదు. ఎందుకంటే ఈ కామసుఖాలు అనిత్యము, తర్వాత దుఃఖకరమైనటువంటివి, మార్పు పొందేటువంటివి. విపరిణామ ధర్మం అంటే మార్పు పొందే లక్షణము కలిగినటువంటివి. వాటి మార్పు శోకాన్ని, విలాపాన్ని, దుఃఖాన్ని,
అసంతోషాన్ని, ఆయాసాన్ని కలిగిస్తుంది. అందువలన ఈ ఆత్మ కామాల నుండి విడివడి, అకుశలాల నుండి విడివడి, సవిచారము నుండి కలిగే ప్రీతి సుఖంతో కూడిన ప్రథమ ధ్యానాన్ని పొందినప్పుడే ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందుతుంది అని ఇలా కొందరు ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణం గురించి చెబుతారు. నువ్వు చెప్పేది ఈ జన్మలో పొందే నిర్వాణం కాదు, ఎందుకంటే కామాలు అనిత్యాలు, దుఃఖాలు, మార్పు పొందేటువంటివి. అందువల్ల ఈ ఆత్మ కామాల నుంచి, అకుశల ధర్మాల నుంచి విడిపడి సవిచార జ్ఞానంలో పొందే ప్రీతి సుఖం ఏదైతే ఉన్నదో అదే నిర్వాణము, ఈ జన్మలో పొందే నిర్వాణం ప్రథమ ధ్యానం అని చెప్తాడు. ఇంకా కొందరు ఏమంటారు, నువ్వు చెప్పే ఇటువంటి ఆత్మ ఉన్నది, ఎటువంటిది? ప్రథమ ధ్యానాన్ని పొందేది. కానీ దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలో నిర్వాణాన్ని పొందదు. ఎందుకు అంటే వితర్క విచారాలు ఉన్నంత వరకు ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉండదు, స్థూలంగా ఉంటుంది. వితర్కము విచారము ఉపశమింపగా, ఈ వితర్క విచారాలంటే ఏమిటో మనము విశుద్ధి మార్గంలో చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. అది మనస్సును కర్మస్థానం మీద నిలపడానికి చేసే ప్రయత్నము వితర్కము, అది కొంచెం కొంచెంగా అక్కడ నిలవడము విచారము. అవి ఈ వితర్కము విచారము ఉపశమింపగా తన లోపల చిత్తము ప్రసన్నతను పొంది అవితర్క అవిచార సమాధి నుండి కలిగే రెండవ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. నువ్వు చెప్పేటువంటిది స్థూలమైనటువంటిది, కానీ అంతకంటే సూక్ష్మమైనటువంటిది రెండవ ధ్యానంలో ఆ స్థితి ఉన్నది. అక్కడ ఈ విచారము వితర్కము ఉండవు, వితర్కం విచారాలు ఉండవు. అదే ప్రాణి ఈ జన్మలో పొందేటువంటి నిర్వాణము అని ఇతను చెప్తాడు. వారిలో కొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పేటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను, కానీ దాని వలన ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు. ఎందుకంటే ప్రీతిని పొంది అనంతంతో నిండిపోవటం వలన ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది. ఏది? రెండవ ధ్యానంలో ఉండేటువంటి స్థితి. ఈ ఆత్మ ప్రీతి నుండి విరాగాన్ని పొంది ఉపేక్షతో విహరిస్తూ ఎరుకతో సమగ్రమైన తెలివితో కాయసుఖాన్ని అనుభవిస్తూ, కాయసుఖాన్ని కానీ ఇంద్రియ సుఖాన్ని కాదు, కాయంలో అంటే శరీరంలో, ధ్యానంలో అని. ఆర్యులు ఉపేక్షకుడు, శృతిమంతుడు, సుఖవిహారి అని పొగడుతుండగా మూడవ ధ్యానాన్ని పొంది విహరిస్తుంది. ఈ రెండవ ధ్యానంలో కలిగే స్థితి మూడవ ధ్యానంతో పోల్చినప్పుడు స్థూలమైంది. అది నిర్వాణం కాదు, దానికంటే ఉన్నతమైన స్థితి మూడవ ధ్యానంలో ఉంటుంది. అక్కడ అతను ఉపేక్షతో ఎరుకతో సుఖంగా ఉంటాడు. అదే నిర్వాణము అని ఇతను చెప్తాడు. మరికొందరు ఇలా అంటారు, శ్రీమాన్ నీవు చెప్పే ఇటువంటి ఆత్మ ఉంటుంది, లేదని నేను అనను, కానీ దాని వలన ఈ ఆత్మ ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందదు. ఎందుకంటే సుఖానుభూతి వలన ఈ ఆత్మ చాలా స్థూలంగా ఉంటుంది. మూడవ ధ్యానంలో ఏముంది? సుఖం ఉన్నది. రెండవ ధ్యానంలో ప్రీతి ఉన్నది. మూడవ ధ్యానంలో సుఖం ఉన్నది. ఆ సుఖం వల్ల ఇది చాలా స్థూలంగా ఉంటుంది, అందువల్ల నిర్వాణాన్ని పొందదు. ఈ ఆత్మ సుఖదుఖాలు పోగా అంతకుముందే సౌమనస్యము దౌర్మనస్యము, సంతోషము అసంతోషము నశించగా అదుఃఖము అసుఖంతో అంటే సుఖదుఖాలు లేనటువంటి స్థితిలో స్మృతి పరిశుద్ధితో అంటే పరిశుద్ధమైన ఎరుకతో కూడిన నాలుగవ ధ్యానాన్ని పొంది విహరిస్తుంది. నాలుగవ ధ్యానంలో
దుఃఖము ఉండదు, సుఖము ఉండదు. ఎరుక చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ఇక సంతోషం అసంతోషం అంతకుముందే పోతాయి. అందువల్ల ప్రాణి ఈ 4వ ధ్యానంలో నిర్వాణాన్ని పొందుతుంది అని మరికొందరు చెప్తూ ఉంటారు. భిక్షువులారా, ఇలా ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందటం గురించి మాట్లాడే కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ప్రాణి ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందటం గురించి 5 విధాలుగా చెబుతారు. అంటే కేవలం ఇంద్రియ సుఖాల్లో మునిగి ఉండటమే నిర్వాణం అనేది ఒకటి. తర్వాత 4 ధ్యానాలకు సంబంధించినవి 4, 1, 5 ఈ విధంగా ఈ జన్మలోనే ప్రాణి పొందే నిర్వాణాన్ని గురించి 5 రకాలుగా చెబుతారు. భిక్షువులారా, ఈ జన్మలోనే నిర్వాణం పొందటం గురించి శ్రమణులు, బ్రాహ్మణులందరూ చెప్పే 5 విధాలు ఇవే. ఇంతకు మించి లేవు, దీనికి బయట లేవు. అంతా ముందు చెప్పుకున్నట్లే చెప్పుకోవాలా. ఏమిటి? ఈ రకమైన విశ్వాసంతో ఉండేటువంటి ప్రాణులు చనిపోయిన తర్వాత ఏ గతిని, ఏ జన్మను పొందుతారో దాని గురించి తథాగతునకు తెలుసు. అంతకు మించి కూడా తెలుసు. అయినా వాటిని పట్టుకోడు. అన్నింటినీ అంటే వేదనల యొక్క ఉదయాన్ని, అస్తమయాన్ని, అందులో ఉండేటువంటి తృప్తిని, అందులో ఉండే ప్రమాదాన్ని తెలుసుకొని దాన్ని నిరాకరించే విధానాన్ని కూడా తెలుసుకొని అనుపాదాన విముక్తిని పొందుతాడు. దేన్ని పట్టుకోకుండా విముక్తిని పొందాడు. తథాగతుడు ఆ విధమైన విముక్తిని పొందిండు అని చెప్తాడు. భిక్షువులారా, మరణం తర్వాత స్థితి గురించి, మరణం తర్వాతి దృష్టితో మరణానంతర స్థితి గురించి వీరు ఈ విధంగా ఐదు విధాలుగా చెప్తారు. ఇంకా వీటికి బయట లేరు. ఇంతకు బయట లేరు. వీళ్ళు మాట్లాడేటువంటి ఈ 44 విధాలు ఇవే, ఇంతకు మించి కాదు, వీనికి బయట కాదు అని తథాగతుని గురించి చెబితే సరిగా చెప్పినట్లు అవుతుంది. మరణం తర్వాత స్థితి గురించి, మరణం తర్వాత దృష్టితో మరణానంతర స్థితి గురించి వీరు ఈ విధంగా 44 విధాలుగా మాట్లాడుతూ ఉంటారు అని. భిక్షువులారా, పుట్టుకకు ముందు గురించి మాట్లాడేవారు, మరణం తర్వాత గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి మాట్లాడేవారు, పుట్టుకకు ముందు మరణం తర్వాత గురించిన దృష్టితో పుట్టుకకు ముందు గురించి మరణం తర్వాత గురించి తగనటువంటి అనేక వ్యవహారిక పదాలను ఉపయోగిస్తూ చెప్పే 62 విధాలు ఇవే. అంటే మరణానంతర స్థితి గురించి చెప్పటము 44 విధాలు. తర్వాత అంతకుముందు మొదటి వాదం ఏమో మొట్టమొదటి చెప్పుకున్నాం. మొత్తం మీద అన్నీ కలిసి 62 విధాలు అని. ఇంతకు మించి లేవు, వీటికి బయట లేవు అని. భిక్షువులారా, తథాగతునకు ఈ విధమైన దృష్టిని ఈ విధంగా పట్టుకొని దానినే అంతిమ సత్యంగా తలంచేవారు ఈ విధమైన గతిని, ఈ విధమైన జన్మను పొందుతారని తెలుసు. అంతకు మించి కూడా తెలుసు. తెలిసి అతడు దానినే అంతిమ సత్యంగా తలంచడు. తలంతక శాంతుడవుతాడు. తథాగతుడు వేదనల ఉత్పత్తిని, అస్తమయాన్ని, వాటిని ఆస్వాదించటంలోని ప్రమాదాన్ని, వాటిని తొలగించటాన్ని
ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని క్రమ విముక్తిని పొందాడు. అనుపాద విముక్తో అంటే అన్నిటినీ క్రమంగా వదిలిపెట్టి విముక్తుడయ్యిండు. భిక్షువులారా, ఈ ధర్మము గంభీరమైనది, దర్శించడానికి కష్టమైనది, అవగాహన చేసుకోవటం దుస్తరమైనది, శాంతమైనది, ఉత్తమమైనది, తర్కానికి అతీతమైనది, నిపుణులైన పండితులచే తెలియదగినది. దీనిని తథాగతుడు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలుసుకున్నాడు అని తథాగతుని గురించి చెబితే సరిగా చెప్పినట్లు అవుతుంది. అభిజ్ఞలు అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. దివ్య దృష్టి, అనేక పూర్వజన్మల స్మరణము, ఆశ్రవక్షయ జ్ఞానము, అట్లాంటివి. ఇక్కడికి ఈరోజు చాలు.